ఇక పాస్టర్ అజయ్ బాబును హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో పాస్టర్ అజయ్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టారు. ఆ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో పాస్టర్ అజయ్ బాబు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అజయ్ బాబును ఏ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు పాస్టర్ అజయ్ బాబును అరెస్టును ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. పాస్టర్ ప్రవీణ్ ని హత్య అని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఏ దేవతలైనా ఏ దేవుళ్ళైనా ఏ మందిరాలైనా దూషిస్తే నేను దాన్ని ఖండిస్తున్నాను. అయితే ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడిన విషయాలు చూశారు, ప్రశ్నిస్తున్నాడు. ఇది హత్య, ఇదిగో మా దగ్గర ఇలాంటి రుజువులు ఉన్నాయని. అంటే ప్రశ్నించడం మీరు అరెస్ట్ చేస్తారా? ఉప్పల్లో కె రవీందర్ రెడ్డి అట ఒక హిందూ సంఘానికి ప్రెసిడెంట్ అట. ఆయన ఏప్రిల్ 3 రాత్రి 9 గంటలకి కంప్లైంట్ ఇస్తే అజయ్ బాబు మీద నిమిషాల మీద ఎఫ్ఐఆర్, ఒక రోజులో ఎత్తుకెళ్ళిపోవడం. ఇది ఆర్టికల్ 14 వైలేషన్ కాదా? సమానత్వం ఉందా?